నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వనకచెర్లపై తెలంగాణతో రెచ్చగొట్టే ధోరణి వద్దన్న చంద్రబాబు సామరస్యంగానే పరిష్కరించుకుందామని మంత్రులకు సూచన అమరావతిలో మరో విడత భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తొలి దశ నిబంధనలతోనే ముందుకు వెళ్లాలని మంత్రివర్గంలో తీర్మానం సింగయ్య మృతి కేసులో జగన్ వాహనం కోసం పోలీసుల నోటీసులు అనంతరం కారు స్వాధీనం నల్లపాడు స్టేషన్లో మరో కేసు నమోదు కృష్ణా గోదావరి నీటి వాటాల్లో తెలంగాణకు కేసీఆర్ మరణ శాసనం రాశారన్న రేవంత్ అసెంబ్లీలో చర్చకు రావాలని మాజీ సీఎంకు సవాల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై గ్రామాల్లో చర్చ పెట్టాలన్న రేవంత్ త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉంటాయని పీసీసీ సమావేశంలో సంకేతాలు ఫోన్ ట్యాపింగ్ పై నిష్పక్షపాత విచారణకు ఈటెల డిమాండ్ హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికల్లో తన ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆరోపణ సీమాంతర ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనే దిశలో కేంద్రం చర్యలు 2000 కోట్లతో అత్యవసర ఆయుధ సేకరణకు 13 ఒప్పందాలు నాటకీయ పరిణామాల మధ్య ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ట్రంప్ హెచ్చరికలతో టెహ్రాన్పై దాడులు ఆపిన నెతన్యాహు సర్కార్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాల విషయంలో తెలంగాణతో రెచ్చగొట్టే ధోరణి వద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని సూచించారు. ఈ అంశంపై సందర్భానుసారం సరైన సమయంలో తగిన విధంగా వ్యవహరిద్దామని మంత్రివర్గ సహచరులకు తెలిపారు. అవసరమైతే కేంద్ర జోక్యం కూడా కోరదామని మంత్రులతో అన్నట్లు తెలిసింది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మంత్రులు కూటమి నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలన్న సీఎం అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో 28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై సహచర మంత్రులతో చర్చించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ అనుమానాలను నివృత్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరద జలాల్ని మాత్రమే వాడుకుంటున్నామన్న ఆయన తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని స్పష్టం చేశారు. పోలవరం బనకచెర్లపై నేతలంతా మాట్లాడాలన్న సీఎం కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెప్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు అంశంలో ఎలాంటి రెచ్చగొట్టే ధోరణి వద్దన్న చంద్రబాబు సామరస్యంగానే సమస్యను పరిష్కరించుకోవాలన్నది ఏపీ ప్రభుత్వ అభిమతమని తేల్చి చెప్పారు. ప్రధానికి లేఖ రాద్దామని పలువురు మంత్రులు సూచించగా సందర్భానుసారం సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అవసరమైతే కేంద్ర జోక్యం కూడా అవసరమని చెప్పారు. విషయం అర్థమయ్యేలా చెప్పేందుకు అవసరమైతే కేంద్రం ద్వారా ఓ సమావేశం కోరతామన్నారు. సున్నితమైన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై నేతలు పూర్తి అవగాహనతో జాగ్రత్తగా మాట్లాడాలని స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకుందామని చెప్పారు. ఇదే సమయంలో ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా తనతో మాట్లాడొచ్చని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యల సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదన్నారు. రాజధాని అమరావతిలో చేపడుతున్న మలివిడత భూ సమీకరణపై కేబినెట్లోనూ చర్చించారు. తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలివిడతకు వర్తింపు చేయాలని నిర్ణయించారు. అమరావతిలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ పరంగా కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కూటమి ఏడాది పాలనా విజయాలను ఎమ్మెల్యేలు జులై 1 నుంచి ఇంటింటికి తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించామని చెప్పారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ, విరాళాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీలో 6,497 మినీ అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకు, మామిడి, కోకో పంటల రైతుల్ని ఆదుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. తేమ శాతం ఎక్కువ ఉందనే కారణంతో పొగాకు మార్కెట్లో డిమాండ్ తక్కువ ఉన్నా చొరవ తీసుకుని రైతుల్ని ఆదుకుంటున్నామన్నారు. చేసిన మంచిని చెప్పుకోవటంలో నాయకులు విఫలమవుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలుకు సంబంధించి ఆర్థికేతర అంశాలను వేరు చేయాలన్న సీఎం ఆర్థికంగా ముడిపడని హామీలను 2 నెలల్లో అమల్లోకి తీసుకురావాలన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులంతా డీఆర్సీ సమావేశాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. 15% వృద్ధి రేటు లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుని పనిచేయాలన్న సీఎం ప్రభుత్వ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
గోదావరి జలాలపై చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ చెప్పిన తేదీన అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పారు. ఒకరోజు గోదావరి జలాలు, రెండో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామన్నారు. గోదావరి, కృష్ణా జలాల్లో కేసీఆర్ హయాంలోనే తెలంగాణ నీటిని కోల్పోయిందని ఆరోపించారు. తెలంగాణను అప్పుల కుప్పగా చేసి అప్పగించారని సీఎం దుయ్యబట్టారు. తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి, సీతక్క హాజరయ్యారు. ఈ ఖరీఫ్ సీజన్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేశామని సీఎం తెలిపారు. గత ముఖ్యమంత్రి వరి వేసుకుంటే ఉరి వేసుకోవడమే అని చెప్పారన్న రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నవొడ్లు పండిస్తే బోనస్ ఇచ్చామని వివరించారు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, మీరు ఓరేసుకుంటే ఉరి వేసుకున్నట్టే రైతులు పండించిన వడ్లను మేము కొనము, ఇది మా బాధ్యత కాదు అని చెప్పిండు. మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడమే కాదు, వడ్లకు 48 గంటల్లోనే మీ ఖాతాలో నగదు బదిలీ చేసినాం. ఈ దళారులను మీ తోలు తీస్తాం, 1 కిలో కూడా తక్కువ తూకం చేసినా మీ తోలు ఒలుస్తామని చెప్పి తాలు పేరు మీద, తడి పేరు మీద జరుగుతున్న దోపిడీని నిలువరించి రైతులను ఆదుకున్న చరిత్ర మన ప్రభుత్వాన్ని అని చెప్పదలుచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అప్పుల కుప్పగా మార్చి తమకు అప్పగించిపోయారని సీఎం మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి 8,29,000 కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్పిండు. మిత్రులారా, శకుని మామకు తగ్గట్టు శనీశ్వరపు అల్లుడు జమైండు. ఇవాళ మీరేం చేసిండ్రయ్యా రైతులకు అంటున్నాడు. ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు, ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టడం కూలడం జరిగింది. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇవాళ మోయినాబాద్ లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, జన్వాడలో కేటీఆర్ కు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు 100 ఎకరాల ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి. ఆగర్భ శ్రీమంతులు మీరైండ్రు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది. గోదావరి బనకచర్ల ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు తాను నీళ్లు ఇస్తున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ గోదావరి బంకంచర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే అంట కాగాలంటే అక్కడనే ఉండేటోని కదా, ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఎందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు. ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి, ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కలిపిన మిత్రులారా, గోదావరి బంకంచర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం, స్పీకర్ కు లేఖ రాయి 3,000 టీఎంసీ సముద్రంలో పోతున్నాయి, రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా 2016లో? మొత్తం వివరాలతో నేను వస్తా, నువ్వు సిద్ధంగా ఉన్నవా? తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 18 నెలల ఇందిరమ్మ పాలనపై గ్రామాల్లో చర్చకు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. 18 నెలల గోల్డెన్ పీరియడ్ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పీసీసీ రాజకీయ వ్యవహారాల భేటీలో నిర్ణయం తీసుకోగా వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారాన్ని ముందుకు నడిపించే బాధ్యత తీసుకుంటానన్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత పదాధికారులదేనని సూచించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. 2 రోజులుగా టీపీసీసీ కమిటీ భేటీలతో సన్నాహకాలు ముమ్మరం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన పార్టీ కార్యవర్గ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. పార్టీ బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన వారినే పదవులు వర్తిస్తాయని సీఎం వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతమైతే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండవసారి అధికారంలోకి రావడం
మీ చేతుల్లోనే ఉంది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలో తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. 18 నెలల్లో చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన రేవంత్ అనేక అంశాల్లో దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపామని చెప్పారు. 10 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే దళారుల అడ్డగా మార్చింది. కానీ మనం వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేసి 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. టీచర్ల బదిలీలు 10 ఏళ్లు చేయలే. 16 సంవత్సరాలు ప్రమోషన్లు ఇవ్వలే. మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే 35,000 మంది టీచర్లను బదిలీ చేసినాం. 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం. 11,000 మంది టీచర్ల నూతన నియామకాలు చేపట్టి సంక్షేమానికి సంబంధించి కూడా కాస్మెటిక్ చార్జెస్ మనం వచ్చిన తర్వాత 200% పెంచిన విద్యార్థులకు, డైట్ చార్జెస్ 40% పెంచినాం. ఒక్క మాటలో చెప్పాలంటే 18 నెలల్లో రైతులకు 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం. కులగణానికి సంబంధించి 100 సంవత్సరాల కళ ఈనాడు సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ అండ్ పొలిటికల్ సర్వేను దేశంలోనే గొప్పగా నిర్వహించి లెక్కలు తేల్చి ఈ రోజు మోడీ ప్రభుత్వానికి సవాలు విసిరినాం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ గోల్డెన్ పీరియడ్ ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా మీరే పని చేయాలి. గ్రామాలలో ప్రభుత్వం చేస్తున్న పనులను చర్చకు పెట్టండి. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను 18 నెలల మన పరిపాలనను అంచనా వేయమను. ఏ విషయంలో అయినా సరే విద్య గాని, వైద్యం గాని, రైతు రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, లేకపోతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం గాని, మహిళలకు 0% వడ్డీ గాని లెక్కలు చెప్పి ప్రజల్ని ఒప్పించి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంని ముందుకు తీసుకువెళ్దామని తెలియజేస్తూ, డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలకు ఏటా 95,351 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీభవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన 22,000 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 3,000 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మొత్తం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. 93.7 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, మహిళా సంఘాలకు వడ్డీ రుణాలు అందజేస్తున్నామని భట్టి వివరించారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణకు అంగీకరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేసిన తర్వాత కొంతసేపటికే ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ ప్రతీకార దాడులు చేయనున్నట్లు ప్రకటించింది. ఇరాన్లోని పరిపాలనా కేంద్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ తమ సైన్యాన్ని ఆదేశించారు. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పరిపాలనా కేంద్రాలు, ఉగ్ర స్థావరాలపై విరుచుకు పడాలని ఆయన సూచించారు. అటు ఇరాన్ దాడులతో ఉత్తర ఇజ్రాయెల్లోని పలు చోట్ల సైరన్లు మోగాయి. ఇరాన్ వైపు నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ప్రకటనలను ఇరాన్ తోసిపుచ్చింది. యుద్ధ విరమణ ఒప్పందాన్ని తాము ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించినట్లు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్పై బాంబులు వేయొద్దని ఇజ్రాయెల్కు సూచించిన ట్రంప్ వెంటనే తమ పైలట్లను వెనక్కి పిలవాలని తెలిపారు. ఈ సూచన మేరకు ఇజ్రాయెల్ విమానాలు వెనక్కి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ కొనసాగుతోందని మరోసారి ప్రకటించారు. ఇరాన్ అణు కేంద్రాలను నిర్మించబోదని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తత పరిస్థితుల మధ్య రద్దయిన విమాన సేవలను పునః ప్రారంభించారు. దుబాయ్, అబుదాబి, షార్జా గగనతలంపై ఆంక్షలు ఎత్తివేయగా ఎతిహాద్, ఎమిరేట్స్, ఎయిర్వేస్, ఎయిర్ అరేబియా సంస్థలు విమాన సేవలను ప్రారంభించాయి. కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యప్రాచ్యానికి వెళ్లే ఓ విమానం బయలుదేరింది. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడినప్పటికీ పశ్చిమాసియాలో పలు దేశాలకు వెళ్లే కొన్ని విమానాల రాకపోకలు రద్దయినట్లు ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి.
సీమాంతర ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి సైన్యం పోరాట సామర్థ్యం పెంచే దిశలో కేంద్రం కీలక ఒప్పందాలు చేసుకుంది. మొత్తం 1980 కోట్ల రూపాయలతో అత్యవసర ఆయుధ, అనుబంధ పరికరాలు, యంత్రాల సేకరణ కోసం 13 ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందాల మేరకు శత్రు డ్రోన్లను గుర్తించి వాటిని అడ్డగించే ఏకీకృత వ్యవస్థను అభివృద్ధి చేయడం సహా తేలికపాటి రాడార్లు, స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ కోసం క్షిపణులు, లాంచర్ల సేకరణ, రిమోట్ పైలట్ వైమానిక వాహనాలు, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్స్, పలు రకాల డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బ్యాలిస్టిక్ హెల్మెట్లు, రాత్రి సమయంలో ఉపయోగకరమైన రీఫైల్స్ ను రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. అందుకోసం సైన్యానికి 2000 కోట్ల రూపాయలు మంజూరు చేయగా రక్షణ శాఖ 1980 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. దేశంలోని విమానయాన వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ వెల్లడించింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన దుర్ఘటన తర్వాత అప్రమత్తమైన డీజీసీఏ దేశంలోని పలు విమానాశ్రయాల్లో తమ బృందాలతో పరిశీలన చేపట్టింది. ఫ్లైట్ ఆపరేషన్స్, ర్యాంప్ సేఫ్టీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, కమ్యూనికేషన్, నావిగేషన్ సిస్టమ్స్, ప్రీ ఫ్లైట్ మెడికల్ ఎవాల్యుయేషన్స్ తదితర అంశాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. ఈ క్రమంలో ఏవియేషన్ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు డీజీసీఏ గుర్తించింది. విమానాలు, రన్వేల్లో లోపాలు ఉన్నట్లు తెలిపింది. ఓ ఎయిర్పోర్ట్లో అరిగిపోయిన టైర్ల కారణంగా ఓ దేశీయ విమానం నిలిచిపోయినట్లు డీజీసీఏ గుర్తించింది. విమానాల్లో లోపాలు అనేకసార్లు పునరావృతమైన కేసులు గుర్తించినట్టు తెలిపింది. ఒకచోట సిమ్యులేటర్ విమానం కాన్ఫిగరేషన్తో సరిపోలడం లేదని, సాఫ్ట్వేర్ ప్రస్తుత వర్షన్కు అప్డేట్గా లేదని గుర్తించినట్లు వెల్లడించింది. ఇందుకు పకడ్బందీ పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంలో లోపాలే కారణమని డీజీసీఏ పేర్కొంది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ముందస్తు ఉపసంహరణల పరిధిని పెంచింది. ప్రస్తుతం ₹1,00,000గా ఉన్న ఆటో సెటిల్మెంట్ను 5 లక్షల రూపాయలకు పెంచింది. అత్యవసర సమయాల్లో క్లెయిమ్స్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. కోవిడ్ సమయంలో ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తొలిసారిగా ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. వివాహం, ఉన్నత విద్య, ఇంటి కొనుగోలు చేయడం కోసం ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. సర్పంచ్ల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలు కాగా వాటిపై జస్టిస్ టి మాధవీదేవి విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేశారు. ఏడాదిన్నర నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించే అధికారం ఎస్ఈసీకి ఉంది కదా అని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలు, భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వ సహకారం అవసరమని ఎస్ఈసీ తెలపగా అన్ని పక్షాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి రేపు వెల్లడించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన ఈటెల సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు. విచారణ ముగిసిన తర్వాత మాట్లాడిన ఆయన 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఉప ఎన్నికల్లో గెలవకుండా ప్రయత్నం చేసిందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో విద్యుత్, కాళేశ్వరం కమిషన్ల నివేదికలపై చర్యలు తీసుకోవాలని ఈటెల కోరారు. నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ వేసిండ్రు, ఏమైందో తెలియదు. ఇవాళ ఫోన్ ట్యాక్ మీద కమిషన్ వేసిండ్రు, సంవత్సరం అవుతుంది, ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు, ఇంతవరకు రిపోర్ట్ రాలే. నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా, లేకపోతే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళతో కొలుడైనట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఇవాల్టి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గత అర్ధరాత్రి జరిగిన హత్య కలకలం రేపుతోంది. ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్న తల్లిని 10వ తరగతి చదివే కుమార్తె ప్రియుడితో కలిసి హత్య చేసింది. విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతడితో ప్రేమాయణం సాగించిన బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో గత రాత్రి ప్రియుడితో కలిసి బాలిక ఇంటికి వచ్చింది. నిద్రిస్తున్న తల్లి అంజమ్మ గొంతు నులిమి కర్రతో తలపై కొట్టి చంపినట్లు తెలిసింది. తనకేమీ తెలియనట్లు, ప్రమాదవశాత్తు పడిపోయినట్లు బంధువులకు సమాచారం ఇచ్చింది. ప్రియుడు అతడి తమ్ముడితో కలిసి బాలిక ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత నిందితులు పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత అలజంగి జోగారావు బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్ విద్యార్థులను బలవంతంగా ధర్నాకి తీసుకువెళ్లడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యూనిఫామ్లో విద్యార్థులను కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు బలవంతంగా తీసుకువెళ్తుంటే ఎంఈఓ హెడ్ మాస్టర్ అనుమతించడంపై ఓ వ్యక్తి సామాజిక మాధ్యమం ఎక్స్లో పెట్టిన పోస్టుపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. నిరసన తర్వాత తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో 7 విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు. వైసీపీ నేత చర్యపై లోకేష్ మండిపడ్డారు. ఈ ఘటన దారుణమన్న లోకేష్ వెంటనే విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి వెళ్లొద్దని హితవు పలికారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఉల్లంఘన జరుగుతోందనే భయాల మధ్య మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. కాల్పుల విరమణకు అవగాహన కుదిరిందనే అంచనాల మధ్య ఉదయం భారీ లాభాల్లో పయనించిన సూచీలు మధ్యాహ్నం తర్వాత విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కొన్నాయి. ఓ దశలో 1000 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ చివరికి 158 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది. ఉదయం 82,535 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో 83,000 బెంచ్ మార్కులు తాకిన సూచీ 83,018 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. మధ్యాహ్నం తర్వాత విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ ఓ దశలో 81,900 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 82,055 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 25,044 పాయింట్ల వద్ద ముగిసింది.